మే 18వ తారీఖు నుంచి మే 24వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గ్రహచార రీత్యా మనకి అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మనం ఆనందంగా మన అచీవ్మెంట్స్ అన్నిటినీ కూడా మనం తెలుసుకోబోతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏ విషయాల్లో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలనేది తెలుసుకుందాము. మరి మొట్టమొదటిగా కనుక మనం గమనించినట్లయితే మేషరాశి వారితో కనుక గమనించినట్లయితే మేషరాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ అంతా కూడా చాలా చాలా బాగానే ఉంటుంది. కెరియర్ అండ్ ఫైనాన్సెస్ విషయాల్లో వస్తే చాలా చాలా బాగుంటుంది. బట్ హెల్త్ విషయాల్లో కాస్త ఓవర్ ఈటింగ్ కనపడుతుంది. వీక్ కొంచెం ఆనందానికి ఓవర్ ఈటింగ్ అండ్ స్లైట్ కోల్డ్ కాఫ్ అండ్ చల్లటి పదార్థాలు సేవించడం వలన అయి ఉండొచ్చు. బట్ కోల్డ్ అండ్ కాఫ్ మాత్రం ఈ వీక్ కొంచెం మిడిల్ ఆఫ్ ద వీక్ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ వెడ్నెస్డే నుంచి ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు కొంచెం అధికంగా ఉండడం కనబడుతుంది. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఇన్ సచ్ ఆస్పెక్ట్స్. ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా శుభకార్యాలు మంగళకార్యాలు అవ్వడం కూడా ఈ మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కనబడుతుంది. అండ్ ఏ కార్యక్రమం అయినా సరే మీరు ఆల్రెడీ తలపెట్టి ఉన్నట్లయితే ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతూ ఆ కార్యక్రమాన్ని మీరు ఎంతో చక్కగా సంతోషంగా దాన్ని పూర్తి చేయడం, దాని ప్రతిఫలం మీరు ఆనందంగా దాన్ని అనుభవించడం కూడా కనపడుతుంది. శుభం భూయాత్. హనుమంతుడి ఆరాధన, సూర్య భగవానుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచి చేస్తుంది. ఆదిత్య హృదయం కూడా చదివితే ఇంకా మంచిది. శుభం భూయాత్. వృషభ రాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ అంతా కూడా చాలా బాగుంటుందండి. కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కొత్త బ్రేక్ త్రూ రావడం కూడా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు బ్లాక్డ్ వర్క్ ఏదైనా ఉంటే, అంటే పూర్వం మీరు స్టార్ట్ చేసిన వర్క్ ఉండి ఆ స్టార్ట్ చేసిన వర్క్ ఇప్పుడు ఇంకా కంప్లీషన్ అవ్వలేదు అని అనుకుంటే కనుక అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు ఇక్కడ కంప్లీట్ అవ్వడం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మంగళ కార్యాలు ఇంట్లో అవ్వడం, శుభకార్యాలు అవ్వడం, శుభంగా మీకు ఏదైనా న్యూస్ రావడం లాంటివి కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా మీకు ధనలాభం చాలా చక్కగా కనబడుతుంది. అండ్ కెరియర్లో కొత్త ఆపర్చునిటీస్ అండ్ బ్రేక్ త్రూ, అంటే కొత్త ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఉన్న ఆపర్చునిటీలోనే ఉన్న కెరియర్లోనే చాలా మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా లాభదాయకమైన సమయం. ఈశ్వరారాధన చాలా మంచి చేస్తుంది. ఈశ్వరారాధన ఓం నమ శివాయ జపం ప్రతిరోజు కనుక చేసినట్లయితే ఈ వారం అంతా కూడా శుభంగా ఉండడానికి పరిణామాలు చక్కగా తోడ్పడతాయి. గుడ్ లక్. మిథున్ రాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ నుంచి కూడా అస్సలు బాగుండలేదండి. బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ యాజ్ వెల్ యాజ్ హెల్త్ స్ట్రెస్. ఫ్యామిలీ రిలేటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఫ్యామిలీ రిలేటెడ్ ఫైట్స్, ఫ్యామిలీ రిలేటెడ్ ఏదైనా ఒక సంఘటన లేకపోతే సిచ్యువేషన్ వచ్చి దానికోసం పరిగెత్తడం లాంటివి మిథున రాశి వారికి కనబడుతున్నాయి. హెల్త్ పరంగా కూడా కొంచెం జాగ్రత్త. అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మాత్రం మిడిల్ ఆఫ్ ద వీక్ నుంచి చాలా బాగున్నాయి. ఇబ్బంది అంటూ ఏం లేదు. ఫ్రెండ్లీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, వెల్ విషర్స్ సపోర్ట్ కూడా మీకు ఇక్కడ అందుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు స్ట్రెస్, ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ ఇమీడియట్ ఫ్యామిలీ స్ట్రెస్ రిలేటెడ్ ఫైట్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు కూడా కనపడుతున్నాయి. సో సౌమ్యం ప్రధానం. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం, తర్వాత ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోవడం కూడా మంచి చేస్తుంది. శుభం పోయేది. కర్కాటక రాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ నుంచి కూడా సామాన్యకరంగా ఉంది, నార్మల్గా ఉంది. పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. అలా అని మెంటల్ స్ట్రెస్లు అటువంటివి ఏమైనా ఉంటే మాత్రం కాస్త వాటి దగ్గర నుంచి కొంచెం ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా ఉండడానికే ట్రై చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ. అండ్ కెరియర్ రిలేటెడ్, ఫ్యామిలీ రిలేటెడ్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. మిడిల్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా ఏదైనా స్ట్రెస్ ఏమైనా ఫ్యామిలీ పరంగా ఉన్నా కూడా, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ కానివ్వండి, అటువంటివి ఏమైనా తీసుకుంటూ ఉన్నట్లయితే అటువంటి స్ట్రెస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ నుంచి కూడా మిడిల్ ఆఫ్ ద వీక్ కల్లా మీకు సొల్యూషన్ రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఇబ్బంది అంటూ ఏం లేదు. స్టమక్ రిలేటెడ్ డైజెస్టివ్ ఇష్యూస్ కాస్త జాగ్రత్త ఈ వారం. మీరు ఈ వారం అంతా కూడా ఈశ్వరుడి ఆరాధన చేసుకోవడం, ఈశ్వరాభిషేకం చేయించుకోవడం, శని మంత్రం జపించుకోవడం, శని నవగ్రహ మంత్రం జపించుకున్నా సరే శుభదాయకంగా ఉంటుంది. లేదు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా ప్రతిరోజు 19 సార్ల దగ్గర నుండి మినిమం 108 సార్లు అయినా జపించుకుంటే మంచి జరగడం శుభంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి స్టార్టింగ్ ఆఫ్ ది వీక్ నుంచి కూడా ధన ప్రాప్తి చాలా చాలా బాగుంది. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చాలా బెటర్ అవుతూ ఉంది. వెరీ వెరీ గుడ్. అట్ ది సేమ్ టైం ఇక్కడ కెరియర్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది. మిడిల్ ఆఫ్ ద వీక్ నుంచి మీరు వాహనాలు నడిపే వాళ్ళైనా లేకపోతే వాహనాల్లో ప్రయాణిస్తున్నా సరే వాళ్ళందరూ చాలా జాగ్రత్త. ఫిజికల్ ఇంజరీస్ అవ్వడానికి చాలా ఇక్కడ సిచ్యువేషన్స్ కొంచెం అంటే బాగా స్పీడ్గా వెళ్ళకుండా, అంటే మీరు చాలా చక్కగా జాగ్రత్తగా వెళ్ళినా కూడాను ఒక్కొక్కసారి అనుకోని సంఘటనలు జరగడానికి కాస్త అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త.
ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషలీ రైట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. జర్నీస్ ఏమైనా చేయాల్సి వస్తే సింహరాశి ఈ వారం అసలు జర్నీస్ చేయకుండా ఉంటే ఇంకా మంచిది. ధార్మిక యాత్రలు, తీర్థయాత్రలకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా, సింహరాశి వాళ్ళు ఎవరైనా వెళ్తున్నట్లయితే ఆ యాత్రలు చేసుకోండి, శుభంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఆరాధన చేసినా కూడా చాలా చక్కగా మీకు ఫలితాలు ఉంటాయి. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి పాత్రలో నీళ్లు తీసుకుని బొటన వేళ్ళు 2 పైకి లేపి రాగి పాత్రలో నీళ్ళని మీరు మొక్కల్లో వేసేయచ్చు. ముళ్ళ మొక్కల్లో వేయకండి. అటువంటి మొక్కల్లో ఎక్కడా కూడా వేయకుండా, మీరు పాదాల మీద ఎక్కడా కూడా పోసుకోకుండా, మీరు ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ నీటిని మొక్కల్లోనే పడేటట్టు చూసుకుంటూ తర్వాత నేల మీద ఎక్కడైనా పడకుండా చూసుకోండి. ఎందుకంటే ఎవరి పాదాలు అక్కడ పడకూడదు. ఆ రకంగా చేసుకున్నట్లయితే సింహరాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. శుభం భూయాత్. కన్యారాశి వారికి వీక్ అంతా కూడా చాలా బాగుందండి. ధనలాభం బాగుంది. కెరీర్ రిలేటెడ్ బాగుంటాయి. మీరు ఏదైనా తలపెట్టిన పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తవడం జరుగుతుంది. స్ట్రెస్ పెద్దగా ఉండదు. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా మాత్రం స్ట్రెస్ ఉంటుంది. ఫ్యామిలీ ఆర్గ్యుమెంట్స్ లాంటివి, లేకపోతే ఫ్యామిలీ హెల్త్ లాంటివి ఆస్పెక్ట్స్ కొంచెం మీకు ఇక్కడ అటెన్షన్ పుల్ చేస్తాయి. ప్రాపర్టీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఎవరైనా కన్యారాశి వారు కనుక మొదలెట్టి ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ ప్రాపర్టీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని మండే, ట్యూస్డే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లా కనుక చేసినట్లయితే ఆ పని మీకు యోగదాయకంగా పూర్తవడం, సంపూర్ణంగా పూర్తవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది వీక్ కల్లా కూడా కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెసెస్ అని చెప్పాను కాబట్టి దానివల్ల ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఈ వారం అంతా కూడా హనుమంతుడి ఆరాధన, సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడం మంచి చేస్తుంది. హనుమంతుడి ఆరాధన అంటే హనుమంతుడి చాలీస చదవడం కానివ్వండి. హనుమంతుడి చాలీస చేసేటప్పుడు కూడా ముందుగా రాంభజన చేసి ఆ తర్వాత ఒక 10 times అయినా సరే ఆ తర్వాత హనుమంతుడి ఆరాధన చేసి మళ్ళీ కంప్లీషన్ విత్ శ్రీరామనామ అట్లా కనుక చేసినట్లయితే హనుమంతుడి చాలీస పూర్తిగా చదివిన ప్రతిఫలం లభిస్తుంది. శుభం భూయాత్. తులారాశి వారికి స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ నుంచి కూడా ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ మోడ్ చాలా బాగుంటుంది. హెల్త్ పరంగా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఫుడ్ రిలేటెడ్ అంటే ఆహార పదార్థాలు మీరు సేవించేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేవించి, అంటే మితంగా తీసుకోవడం, లేకపోతే అంటే అధికంగా స్పైసీ ఫుడ్ తీసుకుంటే కొంచెం డైజెస్టివ్ ఆస్పెక్ట్స్ కాస్త అటెన్షన్ పుల్ చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఒకవేళ స్పైసీగా తీసుకోకపోతే శుభంగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఫ్యామిలీ రిలేటెడ్ సపోర్ట్ చాలా చాలా బాగుంటుంది. తులా వాళ్ళు ఎవరైనా కూడా ఫ్యామిలీ గెస్ట్ రావడం కూడా జరుగుతుంది. తులా వాళ్ళకి ఎవరికైనా సరే ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, లేకపోతే ఫ్యామిలీ పర్మిషన్స్ అడుగుతున్నాము ఇంట్లో రకరకాలు, అంటే మీరు లవ్ అఫేర్లో ఉండుండొచ్చు, లేకపోతే మీరు ఇంకేదైనా ఆస్పెక్ట్స్లో ఉండుండొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా పర్మిషన్స్ అడుగుతున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇక్కడ శుభదాయకంగా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి. శని చాలీస చదవడం, ఈశ్వరారాధన చేయడం, ఓం నమ శివాయ జపం చేయడం కూడా మీకు చాలా చాలా మంచి చేస్తుంది. శుభం భూయాత్. వృశ్చిక రాశి వారికి మే నెలలో ఈ మే 18 నుంచి 24వ తారీఖు వరకు ఏ రకంగా ఉంటుంది అని చెప్పుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగ్ ఆఫ్ ది వీక్ నుంచి కూడా ఎనీ పెండింగ్ వర్క్స్ పూర్వ వీక్ నుంచి కూడా చాలా చాలా చక్కగా కంప్లీట్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఇక్కడ కొంచెం హెల్త్ రిలేటెడ్గా మాత్రం బిగినింగ్ ఆఫ్ ద వీక్లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. జర్నీస్లో కూడా కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఒకవేళ మీరు డ్రైవ్ చేస్తున్నా, ఇంకెవరైనా డ్రైవ్ చేస్తున్నా సరే శ్రద్ధ వహించండి. తర్వాత మిడిల్ ఆఫ్ ద వీక్ నుంచి కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ వెడ్నెస్డే ఫ్యామిలీ రిలేటెడ్ శుభ వార్తలు, చాలా శుభకాలం, శుభమైన టైం పీరియడ్ అయితే ఈ వారం అని చెప్పుకోవచ్చు. కాలం కూడా చక్కగా యోగిస్తుంది. అండ్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు కంప్లీట్ చేయడము, లేకపోతే ఇంకేమైనా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ పెండింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు ఇక్కడ ఔషధ పరంగా కానివ్వండి, ఇక్కడ మెడికల్ పరంగా కానివ్వండి పెద్దగా భయపడాల్సిందంటూ ఏం లేదు. కొంచెం డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే అటువంటివి కోల్డ్ కాఫ్ లాంటివి రావడానికి అవకాశం ఉంటూ ఉంటాయి. కెరియర్ రిలేటెడ్ మంచి బ్రేక్ త్రూ రావడం, కొత్త ఆపర్చునిటీస్ రావడం కూడా జరుగుతుంది. ధనలాభం చాలా చాలా బాగుంది. ఆరాధన, ఈశ్వర అభిషేకం చేయడం, హనుమంతుడి చాలీస చదవడం కూడా మంచి చేస్తూ ఉంటుంది. ఈ వారం అంతా కూడా కనుక చేసినట్లయితే మీకు చాలా ఈ వారం అంతా కూడా చక్కగా ప్రొడక్టివ్గా ఉండడానికి సంపూర్ణ అవకాశాలు ఏర్పడుతున్నాయి. ధనురాశి వారికి మీకు ఇక్కడ వర్క్ ప్రెషర్ అనేది, కెరియర్ రిలేటెడ్ వర్క్ ప్రెషర్ అనేది బాగా తీవ్రంగా పెరగడం లాంటివి ఇక్కడ బాగా కనబడుతున్నాయి. ఈ వారం అంతా కూడా వర్క్ రిలేటెడ్ స్ట్రెస్లు ఎక్కువ అవడం కానివ్వండి, లేకపోతే వర్క్ రిలేటెడ్ అంటే మైల్ స్టోన్స్ మీరే పెట్టుకుని ఆస్పిరేషన్స్ అన్నీ మీవే, సో అవన్నీ డెలివరబుల్ అయిపోవాలనే ఆ ఒత్తిడి, తీయటి ఒత్తిడి, వెర్ యు నో సెయింగ్ దట్ ద రిజల్ట్స్ ఆర్ యోర్స్ అండ్ ఫ్రూట్స్ ఆర్ యోర్స్, అటువంటి ఆస్పెక్ట్స్లో మీకు ఇక్కడ చాలా చాలా మంచి జరగడం లాంటివి అవకాశాలు ఉంటాయి.
ఇక్కడ మీకు ఆరోగ్యపరంగా బాగుంటుంది. కాకపోతే కొంచెం భోజన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. తీసుకునే భోజన ఆహార పదార్థాలు కాస్త మితంగా సేవించడం మంచి జరుగుతూ ఉంటుంది. దానివలన డైజెస్టివ్ ఇష్యూస్ రాకుండా కాపాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను ఆర్గ్యుమెంట్స్ లాంటివి, ఏదైనా ఒత్తిడిలోకి వెళ్ళి ఆర్గ్యుమెంట్స్ చేయడం లాంటివి కానివ్వండి, లేకపోతే ట్రయింగ్ టు ప్రూవ్ యువర్ పాయింట్ అక్రాస్ లాంటివి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి జరుగుతూ ఉంటుంది. గుడ్ న్యూస్ బై ది ఎండ్ ఆఫ్ ద వీక్ ఈజ్ వెరీ వెరీ ఎవిటబుల్. సూర్యభగవానుడు ఆరాధన చేయడం, ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవడం కూడా మంచి చేస్తుంది. శుభం భూయాత్. మకర రాశి వారికి ఇక్కడ ఈ వీక్ అంతా కూడా చాలా చాలా బాగుంటుందండి. అనుకున్న పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. లాస్ట్ వీక్లో ఉన్న పని ఒత్తిడి కానివ్వండి, కెరీర్ రిలేటెడ్ వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఇలాంటివి ఇక్కడ ఏమీ ఉండవు. శుభంగానే ఉండడానికి సంపూర్ణ అవకాశాలు అయితే ఇక్కడ ఏర్పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ స్ట్రెస్ అనేది అసలు ఉండదు. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ విషయాలకు వస్తే చాలా చాలా యోగా కాలం అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఫేమ్, గుడ్ రెప్యుటేషన్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫ్యామిలీ పరంగా ఏమైనా గ్రాంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ పరంగా పర్మిషన్స్ కానీ ఎవరైనా తీసుకుంటున్నట్లయితే వాళ్ళందరికీ కూడా చక్కటి ఫ్యామిలీ పర్మిషన్స్ లభించడం, మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీరు నెరవేర్చుకోగలగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎండ్ ఆఫ్ ద వీక్ కల్లా కూడా గుడ్ న్యూస్ వింటారు, చాలా బాగుంటుంది. జర్నీస్ చేయకపోవడం ఈ వారం చాలా చాలా మంచిది. శని చాలీస చదవడం, ఈశ్వరారాధన చేయడం కూడా మంచి చేస్తుంది. శుభం భూయాత్. కుంభరాశి వారికి ఈ వారం మొట్టమొదటి నుంచి కూడా స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ నుంచి కొంచెం హెల్త్ మైట్ టేక్ అ స్లైట్ టోల్ బికాజ్ ఆఫ్ డైజెస్టివ్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్. అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి జరుగుతూ ఉంటుంది. వర్క్ రిలేటెడ్గా బాగుంటుంది, కెరీర్ రిలేటెడ్గా బాగుంటుంది, వృత్తి వ్యాపార విషయాల్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా చక్కగా దొరుకుతూ ఉంటుంది, బాగుంటుంది. అండ్ ప్రాపర్టీ విషయాలు కూడా చాలా చక్కగా యోగిస్తాయి. గుడ్ న్యూస్ వింటారు ఈ వారం చివరాఖరికల్లా కూడాను. వివాహం ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి వివాహం అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈశ్వరారాధన చేసినట్లయితే, ఈశ్వరుడికి అభిషేకం చేయించుకున్నా సరే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. శుభం భూయాత్. మీన్ రాశి వారికి ఈ వారం కూడా చాలా చాలా బాగుంటుందండి. ఎస్పెషలీ ఫన్ రిలేటెడ్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్, ఓవర్సీస్ ట్రావెల్ రిలేటెడ్ చాలా బాగుంటుంది. చాలామంది మీన్ రాశి వారు బిఫోర్ లాస్ట్ వీక్ నేను చెప్పినప్పుడు ఓవర్సీస్ ట్రావెల్ అని చాలామంది మీన్ రాశి వాళ్ళు ఫోటోలు పెట్టడం లాంటివి అవి చక్కగా చేశారు. అండ్ శుభం భూయాత్. తర్వాత ఇక్కడ కెరియర్ రిలేటెడ్ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, బ్రేక్ త్రూస్ బాగా వస్తాయి. కెరియర్ ఆపర్చునిటీస్ ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా శుభకాలం అని చెప్పుకోవచ్చు. ధనలాభం కూడా చాలా బాగుంది, ఆపర్చునిటీస్ కూడా చాలా చక్కగా యోగిస్తాయి, ఇబ్బంది అంటూ ఏం లేదు. పిల్లల పరంగా కూడా మీన రాశి వారికి ఇబ్బందిగా ఏమీ ఉండదు, ప్రాబ్లం ఏంటూ ఏం లేదు. హనుమాన్ చాలీసా చేయడం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం లాంటివి మంచి చేస్తుంటుంది. మంగళవారం రోజు వీలుంటే కనుక హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకోవడం, హనుమంతుడిని ఆరాధించి శనగపిండితో చేసిన ఏదైనా నివేదన హనుమంతుడికి అర్పించడం, తర్వాత ఆ నివేదనగా ఇచ్చిన ఆ నైవేద్యాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించడం లేదా పంచిపెట్టడం లాంటివి కనుక చేసినట్లయితే చాలా శుభంగా యోగిస్తుందని చెప్పొచ్చు. శుభం భూయాత్.